గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మొన్నను మనము ఆ అమ్మవారు నవదుర్గలుగా మనము పూజించేటటువంటి వాటిలో శైలపుత్రి అవతారం గురించి మనం తెలుసుకున్నాము. తరువాత వచ్చేటటువంటి అవతారము బ్రహ్మచారిణి. మనకి బ్రహ్మచారిణి అనగానే మనకి ఏమనిపిస్తుంది? అయ్యో, ఈ అమ్మవారు ఏమన్నా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందేమో, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది కాబట్టి వీడిని బ్రహ్మచారిణి అన్నారేమో అన్నటువంటి ఆ ఊహ కలుగుతుంది. కానీ అది కాదు, బ్రహ్మతత్వాన్ని మనకి ఎరిగింపచేస్తుంది. అంటే ప్రతి దానిలో కూడా భగవత్ స్వరూపాన్ని ఎలా చూడాలో మనకి ఆ తల్లి నేర్పిస్తుంది. ఒక్కసారి ఆ తల్లి యొక్క పాదాలని మనం పట్టుకున్నంత మాత్రాన మనకి ఆ బ్రహ్మతత్వము ఎరిగేటట్టు చేయగలిగినటువంటి శక్తివంతురాలు ఈ బ్రహ్మచారిణి. అందుకనే మనము భగవత్ పూజ చేసేటప్పుడు ఆ తల్లినే మనం వేడుకోవాలి. అవిద్యానామంతస్థిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంశ్రామురరిపు వరాహస్య భవతి అంటూ, అమ్మ నాకు ఇప్పటి వరకు అసలు విద్య అంటూ లేదమ్మా, నాకు అసలు ఏదీ తెలీదు, నేను ఏది తెలుసుకోవాలన్నా నిన్నే తలుచుకోవాలి, నీ రూపాన్ని నేను ధ్యానం చెయ్యాలి, కాబట్టి నాకు అది తెలుసుకునేటటువంటి శక్తిని నువ్వే అనుగ్రహించాలి అంటూ ఆ తల్లి యొక్క పాదాలని మనం గట్టిగా పట్టుకోవాలి. ఏదో మామూలుగా పట్టుకుంటే ఆ తల్లి కూడా చాలామంది నా పాదాలు ఇలా పట్టుకుంటున్నారు కాబట్టి నేను వీడిని అనుగ్రహించేది ఏంటి అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ తల్లి పాదాలని విడవకుండా గట్టిగా మనము ఆశ్రయిస్తామో తప్పకుండా అటువైపుగా మన మనసు మరలేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఏ రకంగా అయితే భూభాగాన్నంతా కూడా సముద్రంలో దాచుకున్నప్పుడు హిరణ్యాక్షుడు ఏ రకంగా ఆ భూమిని పైకెత్తాడో ఆ తల్లి కూడా మనల్ని ఆ తల్లి వైపు అడుగులు వేసేటట్టుగా, అవిద్య నశించేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తిమంతురాలు ఆ తల్లి. కాబట్టి ఆ తల్లి పాదాలని పట్టుకొని మనం ప్రార్థించాల్సింది ఒకటే, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని. అసలు బ్రహ్మతత్వం అంటే ఏంటి? బ్రహ్మతత్వం అంటే ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా ఇది నా వల్లే జరిగింది, నేనుండాను కాబట్టే ఈ పని చక్కగా సులువుగా అయిపోయింది అన్నటువంటి అహంకారంతో ఉండి మనము ప్రతి పని కూడా నా ద్వారానే అయింది, నా వల్లనే అయింది అనుకుంటాము. ఎప్పుడైతే మనకి బ్రహ్మతత్వము అవగతమవుతుందో నాదేముంది, నన్ను ఒక ఉపకరణగా భగవతి వాడుకుంది, నన్ను ఉపకరణగా వాడుకొని నాకు సహాయం చేసేటటువంటి శక్తిని ఆ తల్లే అనుగ్రహించింది అంటూ ప్రతిదీ కూడా మనము ఆ తల్లితో సమన్వయం చేసుకుంటాము. లేకపోతే ఆ భగవంతుడితో సమన్వయపరుచుకుంటా. నాదేముందండి, ఆ భగవంతుడే కనుక నాకు ఏ విషయము గుర్తు రాకుండా చేస్తే నేను అసలు ఏమి చెప్పగలను? అంతా ఆ భగవతి అనుగ్రహము, ఆ భగవానుడి అనుగ్రహము. ఏ విషయము దేని తర్వాత ఏది చెప్పాలో స్పృహలోకి వచ్చేటట్టు జ్ఞప్తిలోనికి ఉండి వాక్యాలని ఆ రూపంగా రూపుదిద్దేటట్టు శక్తి ఇచ్చినటువంటి ఆ తల్లికి నిజానికి నేను కృతజ్ఞతలు తెలియచేయాలి. నాదేముంది చెప్పండి అన్నటువంటి భావనతో ఉంటాము. ఎప్పుడైతే ఆ బ్రహ్మతత్వం మనకి ఎరుకలోనికి రాదో, దాని ఉందండి ఎంత కష్టపడ్డాను, ఎంతో కష్టపడి ప్రతి విషయాన్ని నేను నేర్చుకున్నాను, అంతా నా వల్లే జరుగుతుంది అన్నటువంటి అహంకారం ఎప్పుడైతే మనలో చేరుతుందో అప్పుడు ఎదుట ఉన్నటువంటి వారు గురుతుల్యులైనప్పటికీ కూడా వారిని మనం ఉపేక్షించము. వారు గురువుగారే అయి ఉండొచ్చు, తల్లిదండ్రులే అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఎవరు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా వారిని కూడా ఆక్షేపిస్తాము. కాబట్టి మనకి అహంకారము తగ్గాలన్నా, అహంకారము తగ్గి బ్రహ్మతత్వం ఎరుకలోనికి రావాలంటే తప్పకుండా మనం చెయ్యాల్సినటువంటి పని ఏంటి? అమ్మవారి యొక్క పాదాలని పట్టుకోవాలి. అమ్మవారి పాదాలను పట్టుకొని ఆవిడని ఆశ్రయిస్తూ జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదిక్షిణ్యీ క్రమణమసన ధ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్మార్పణ దృశా.
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం జపో జల్పశిల్పం అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా నిద్రలేసినప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. కొన్ని మాటల వల్ల ఎదుటివారు చాలా భయపడి బాధపడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సామాన్యంగా కూడా చూడండి, మనం ఎదుటి మనిషిని ఎనస్థీషియా అంటే మత్తుమందు కూడా ఇవ్వకుండా వాడిని కత్తితో పొడిచినటువంటి బాధ కంటే కూడా మాటతో అన్నటువంటి బాధ జీవితాంతం వారిని వెన్నంటి ఉంటే ఉంటుంది. మనకందరికీ కూడా ఇవి అనుభవాలే కదా, ఇది ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు. ఎందుకు? మాట వల్ల మనం అందరం కూడా ఎన్నో రకాలుగా బాధలను అనుభవించినటువంటి వాళ్ళమే. ఏదో ఒక సమయంలో ఎవరితోనో ఒకరితో, మన ఇంట్లో వాళ్ళు అయ్యుండొచ్చు, పక్క వాళ్ళు అయ్యుండొచ్చు, స్నేహితులు అయ్యుండొచ్చు, బంధువులు అయ్యుండొచ్చు, ఎవరి ద్వారానో మన మనసు కూడా గాయపడే ఉంటుంది. కాబట్టి ఆ బాధ అనేది మనకు తెలుసు. ఒక మాట ఎదుటి మనిషిని ఎంతగా బాధిస్తుందో ఆ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆ బ్రహ్మతత్వం మనకి ఎరుకలోనికి రావాలంటే మనము ఎదుటి మనిషిని నొప్పించకుండా మాట్లాడగలిగినటువంటి స్థితికి మనం చేరుకోవాలి. అప్పుడు ఏమైతుంది? ప్రతి మాట కూడా మంత్రమే అవుతుంది. మనం చెప్పేటటువంటి ప్రతి మాట కూడా ఇతరులకు ఉపయోగకరమైనదే ఉంటుంది. ఇతరులను నిందించటం కానీ వారిని పరుషంగా మాట్లాడడం కానీ చెయ్యకుండా, ఎదుటివారు మనల్ని ఏమన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎలా భావన చేస్తున్నప్పటికీ కూడా వారి అభ్యున్నతికే మనం రెండు మంచి మాటలు చెప్తాము. ఇలా కాదు, ఇలా చెయ్యండి అని చెప్తాము. కాబట్టి ఎప్పుడైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందో మనం చెప్పేటటువంటి మాటలన్నీ కూడా లోకహితువుకి చెందినవై ఉంటాయి. ప్రతి ఒక్కరూ మారుతారని చెప్పలేము, కానీ 100లో 1 మారినా, అసలు మారాలనేటటువంటి ప్రయత్నం చేసినా, కొన్ని ప్రయత్నం కూడా చేయక్కర్లేదు, అదే ఇదేదో బాగుందే, ఇది మనం పాటించవచ్చేమో అనుకున్నప్పటికీ కూడా నిజానికి ఆ జన్మ ధన్యమైనట్టే. కాబట్టి అలాంటి ధన్యత కలిగేటట్టుగా ఆ తల్లి అనుగ్రహం ఉంటే తప్పకుండా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా సమాజానికి హితవు కలిగించేవై ఉంటాయి. ప్రతి మాట కూడా ఒక మంత్రమే అవుతుంది. కాబట్టి ఆ యొక్క బ్రహ్మతత్వం ఎరుకలోనికి రావాలంటే మనము ఆ తల్లి యొక్క పాదాలని పట్టుకోవాలి. గతి ప్రాదిక్షిణ్యే క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్మార్పణ దృశా. మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా మనము అంటే ఒక మార్గదర్శకత్వాన్ని పొంది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని అనుసరించాలని, మన మార్గంలో వాళ్ళు కూడా నడవాలన్నటువంటి ఊహ కలిగేటట్టుగా మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఉంటుంది. ఆ సాధన రావాలంటే, ఆ పూరిక మనకి రావాలంటే, అలాంటి తత్వాన్ని పొందాలంటే మళ్ళీ మనం తిరిగి చేయాల్సినటువంటి పని ఏంటి? ఆ బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి పాదాలు పట్టుకోవడమే. ఆ తల్లి పాదాలను పట్టుకొని ఆ తల్లి పాదాలని ఆశ్రయించి నేను వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఇంకొకరికి మార్గదర్శకమై ఉండాలి. నేను వేసేటటువంటి అడుగు వల్ల మా వంశానికి కీర్తి ప్రతిష్టలు రావాలి అని ఆ తల్లి పాదాలు పట్టుకోవాలి. అప్పుడు మన వెనక 100 మంది ఉండి వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తూ ఉంటారు. వీరి బాటలో నడుద్దాము, ఎంత గొప్పవారు అన్నటువంటి భావనతో వాళ్ళు కూడా మన బాటలో నడుస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగినటువంటి మనసు ఇప్పుడు ఎప్పుడైతే ఆ తల్లి యొక్క కరుణకి మనం పాత్రులమవుతామో అప్పుడు తప్పకుండా ఆ భగవతి ఎందే మన మనసు లయమవుతుంది. అప్పటి వరకు మన ఇంద్రియాలన్నీ ఏంటి? బాహ్యంగా పరిగెడుతూ ఉంటాయి. ఈ కన్నుందనుకోండి, అనేక అందాలను చూడాలని చూస్తుంది. అరే ఇక్కడ ఇది బాగుంది, లేకపోతే ఇది బాగుంది, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేదే అన్నటువంటి అందాలని, బాహ్యంగా ఉన్నటువంటి అందాలనే చూస్తూ ఉంటుంది కన్ను. ఎప్పుడైతే అంతర్ముఖంగా ఇంద్రియాలు చూడడం మొదలెడతాయో అప్పుడు ప్రతి దానిలో ఆ పరమేశ్వరుణ్ణి చూడగలుగుతాము. ప్రతి
యొక్క మనిషిలో కూడా ఆ పరతత్వాన్ని మనం వెతకగలుగుతాము. కాబట్టి మనం ఆ బ్రహ్మచారిణి రూపాన్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకొని మనకి బ్రహ్మతత్వాన్ని ఇవ్వమని అడగాలి. ఎప్పుడైతే మనం బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతామో తప్పకుండా ఒకానొక స్థితిలో మనమే బ్రహ్మమైపోతాము. ఎందుకంటే భవానిత్వం దాసే మై వితర దృష్టించ కరుణా ఇది స్తోతున్వాంఛాన్ కథమివ సతాం సన్నిధదతే అంటూ మనకి చెప్పారు. ఏంటంటే ఎప్పుడైతే మనం భగవతిని ఉపాసన చెయ్యటం మొదలు పెడతామో ఆ భగవతిని ఉపాసన చేసి 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 ఆ భగవతిని ప్రతి విషయంలోనూ కూడా మనము అన్వయించుకోవటం వల్ల చివరికి మనమే ఒక భగవతిగా మారిపోతాము. ఆ భగవంతుడు కోరుకునేది కూడా అదే. కాబట్టి ఎప్పుడైతే ఆ తల్లి పాదాలని పట్టుకొని మనం ఉపాసన చేస్తుంటామో ఆ బ్రహ్మచారిణి రూపంలో మనమే బ్రహ్మతత్వాన్ని ఎరిగి బ్రహ్మమైపోతాము. కాబట్టి ఆ తల్లి యొక్క పాదాలని విడవకుండా మనకి బ్రహ్మతత్వాన్ని తెలియచేయమని మనం కోరుకోవాలి. మన పరమాచార్య వారు ఎప్పుడూ అదే చెప్తూ ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పిల్లలందరినీ దగ్గర కూర్చోపెట్టుకొని రామనామాన్ని రాయించేవారు. అలా రామనామం రాసినటువంటి వారికి రాగి మాడలిచ్చేవారు, మూర్తితో ఉన్నటువంటివి. అలా ఇచ్చేటప్పుడు ఆయన ప్రతి ఒక్కరిలో కూడా రామచంద్రమూర్తిని దర్శనం చేసేవారు. నిజానికి మనకి రామనామం రాయటము అంటే అది ఒక తపస్సేనండి. ఏదో రాశామంటే రాసేసాం కాదు. రామనామం రాసేటప్పుడు మనము ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి యొక్క మూర్తిని కూడా పెట్టుకోవాలి. మూర్తిని కూడా పెట్టుకొని ఒకసారి శ్రీరామ అని రాసిన తర్వాత ఆ మూర్తి వంక చూడాలి. మళ్ళీ శ్రీరామ అన్నటువంటి నామాన్ని రాయాలి. అంటే ఒక రకంగా అలా రాసి రాసి ఆ రామచంద్రమూర్తిని చూసి చూసి మనమే ఒకరు నాటికి ఆ రామచంద్రమూర్తిమైపోతాము. అందుకే మనకి రామనామం రాసేటప్పుడు మౌనంగా ఉండి రాయమని చెప్పటానికి కూడా కారణం అదే. ఆ రామనామాన్ని మనసులో మననం చేసుకుంటూ రాయాలి. అంతేకాని ఎందుకు మొదలు పెట్టాను రా బాబు, ఇది అయిపోవట్లేదు, ఈ మొదలుపెట్టిందేమో నేను మధ్యలో ఆపలేను అంటూ బాధపడుతూ కాదు, ఐక్యమైపోయి ఎప్పుడెప్పుడు నేను రామనామం రాస్తానా, ఎప్పుడెప్పుడు నా రామచంద్రమూర్తి యొక్క మూర్తిని చూస్తూ నేను రాయగలుగుతానా, ఆ రామచంద్రమూర్తి నాకు ఎప్పుడు సాకారంగా దర్శనమిస్తాడా అన్నటువంటి భావనతోటి చాలా ఆనందంతో మనసు రంజిల్లుతుండగా మనం ఆ రామనామాన్ని రాయాలి. చంద్రశేఖర పరమాచార్య వారు ఎంతో మంది చేత అలా రామనామాన్ని రాయించేవారు. అలా రామనామాన్ని రాయించి ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసిస్తూ భుజం తడుతూ ప్రతి ఒక్కరికి రామచంద్రమూర్తి ఉన్నటువంటి రాగి మాడ ఇచ్చేవారు. అంటే ఒక రకంగా మన సనాతన ధర్మం ఇంకా కూడా పునాదులతో కూడా ఇంకా బలపడాలి అంటే ప్రతి ఒక్కరికి కృషి అవసరము. కాబట్టి అంతటి మహానుభావుడైనప్పటికీ కూడా చిన్నపిల్లల చెంతకి వెళ్ళేటప్పుడు ఆయన తప్పకుండా రామనామాన్ని రాయించేవారు. ఇది ఒక రకంగా మనకి ఆలోచిస్తే పిల్లలకేం తెలుస్తుందండి, శ్రీరామ అని రాస్తారు అంతే కదా అనిపిస్తుంది. కానీ ఏదో ఒక సందర్భంలో పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, అరే ఆ రోజు ఒక స్వామి వచ్చాడు, వాళ్ళకి ఎలా ఉన్నాడో కూడా వర్ణించటానికి తెలియదు. కానీ వాళ్ళ మనసులో ఎలా ఉంటుంది పిల్లల్లో, ఒక స్వామి వచ్చారు, మన చేత రామనామాన్ని రాయించారు. ఆ రాయించినప్పుడు మనకు ఒక మూర్తినిచ్చారు, ఒక రాగి రేకునిచ్చారు, దాని మీద ఏముందబ్బా అని దాన్ని తరచి తరచి చూస్తారు. తరచి చూసినప్పుడు ఆ రామచంద్రమూర్తిని అనేక మార్లు అలా వాళ్ళు తాకుతూ వారు చూడటం వల్ల ఆ రామచంద్రమూర్తి యొక్క కృపకి వారు పాత్రులవుతారు. అందుకనే మనకి పెద్దలు ఏది చెప్పినప్పటికీ కూడా అది శిరోధార్యము, మనము ఆచరించటానికి యోగ్యమైనటువంటివే అయి ఉంటాయి. వాళ్ళు ఏమీ చాదస్తంగా పెట్టలేదు, ఇది ఆచరించటం వల్ల వాడు అభ్యున్నతిని పొందుతాడు అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా పెట్టింది. మరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకానొక సందర్భంలో
కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి స్వామివారిని కొంతమంది పరీక్షిద్దామని వచ్చారు. కొంతమంది భారతీయ తీర్థ మహాస్వామి వారి లాంటి వారిని కూడా పరీక్షిద్దామనుకునేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఏంటి పరీక్షిద్దామనుకుంటారు. ఎందుకు? వారు గురుతుల్యులు, గురుస్థానంలో ఉన్నారు, గొప్పనైనటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి మనం వారిని పరీక్షించి మనం గొప్పతనాన్ని చాటుకుందామనుకుంటారు. కానీ వారిని ఆ భగవతి ఏ రకంగా అడ్డుపడుతుందో చూడండి. ఒకానొక సందర్భంలో కంచి కామకోటి పీఠాధిపతిని పరీక్షిద్దామనుకుని ఒక ఊరి నుంచి కొంతమంది వచ్చారు. మరి వీరికి ఎవరో ఒకళ్ళు గురుస్థానంలో ఉండి న్యాయ నిర్ణయం చేయాలి కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని, శాస్త్రం తెలిసినటువంటి వారిని కొందరిని గురుతుల్యులుగా భావించి న్యాయ నిర్ణేతలుగా పెట్టారు. అంతకీ స్వామి అంటూనే ఉన్నారు, ఇప్పుడే వద్దు చర్చ, మీరు చక్కగా స్నానం చేసి భోజనం చేసి రండి, మనం చర్చిద్దాము అంటే, కాదు ఈ లోపల మీరు ఏమి చేసేస్తారో కాబట్టి ఇప్పుడే చర్చిద్దాము అంటే, సరే అని న్యాయ నిర్ణేతలకి ఇప్పుడే పోటీ మొదలవుతుందని స్వామివారు చెప్పారు. చెప్పిన వెంటనే ఎవరైతే పరీక్షిద్దామనుకున్నారో వాళ్ళు ఆ స్వామిని చూస్తూ వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారో కూడా మర్చిపోయి ఆయన్ని తదేకంగా చూస్తూ అలా ఉండిపోయారు. న్యాయ నిర్ణేతలుగా కూర్చున్నటువంటి వారు అడిగారు, ఎందుకు మీరు ఏమీ పరీక్షించట్లేదు, మీరెందుకు ఏమీ అడగలేకపోతున్నారు, ఆయన ఇంకా పరీక్ష మొదలు పెట్టమని చెప్పారు కదా అని చెప్పగానే అందులో ఉన్నటువంటి ఒక ఆయన ఆ న్యాయ నిర్ణేతల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సన్యాసి ఊళ్ళో పసిపాప బోసి నవ్వులతో ఉంది. ఆ బోసి నవ్వులతో ఉన్నటువంటి ఆ పసిపాపను చూస్తుంటే మాకు అసలు ఏమీ గుర్తుకు రావట్లేదు, మాకు తెలిసినటువంటి శాస్త్రాన్నంతా కూడా మేము మర్చిపోతున్నాము, కాబట్టి ఆ పసిపిల్లని దించేయమనండి అని చెప్పగానే ఇదే విషయాన్ని న్యాయ నిర్ణేతలు అక్కడ ఉన్నటువంటి స్వామివారికి చెప్పగానే, నేను సన్యాసిని, నా ఒళ్ళోకి పసిపిల్ల ఎలా వస్తుంది, నేను అలా పసిపిల్లల్ని నా ఒళ్ళో కూర్చోపెట్టుకొని నేను సన్యాసిని కాబట్టి ఆ అమ్మవారే మీకు అలా కగుపిస్తూ మీకు ఏ విషయము గుర్తుకు రాకుండా చేస్తోంది అని చెప్పగానే వాళ్ళు చేసినటువంటి అపరాధాన్ని వాళ్ళు తెలుసుకుని వెంటనే ఆ స్వామివారికి నమస్కరించి తిరిగి వారి ప్రదేశానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ తల్లి అనుకుంటే ఏ రకంగానైనా మనల్ని అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి మనం చెయ్యాల్సిందల్లా ఏంటి, అంతా తల్లి దయ, అంతా బ్రహ్మచారిణి అయినటువంటి ఆ తల్లి యొక్క దయ అంటూ మనము ఆ తల్లి యొక్క పాదాలు పట్టుకోవడమే. ఏదో డాంబికంగా నలుగురి కోసం పూజలు చేయటం కాదు, మనసులో ప్రేమతోటి అరే నేను ఈ పూజ చేయాలి అన్నటువంటి తపనతోటి ఆ భగవతిని ఈ రకంగా ఆరాధన చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో చెయ్యాలి. కానీ ఏదో పై ఆర్భాటాలకు చేస్తే ఆ తల్లి కూడా మనల్ని అలాగే అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనం ఎలా అయితే పనిని చేస్తూ ఉంటామో దాని ఫలితాన్ని కూడా మనం అలాగే పొందుతాము. మనం నిజానికి ప్రతిరోజు కూడా వంట చేస్తూ ఉంటామండి. మనము ఎంతో శ్రద్ధగా పూనికతో కనుక మనం వంట చేస్తే వండినటువంటి పదార్థాలన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయి. మనం శ్రద్ధగా చేస్తాం కాబట్టి అవి ఆరోగ్యాన్ని కూడా అందజేస్తాయి. కానీ అదే వంటని చిచ్చి ఎందుకు వచ్చిన గొడవ, అనవసరంగా ఈ వంట పని పెట్టుకున్నాను బాబు, ఈ చెయ్యలేక చచ్చిపోతున్నాను అనుకుంటూ కనుక మనం చేస్తే దాని రుచి అలాగే ఉంటుంది, మనకి ఆరోగ్యాన్ని కూడా అంతంత మాత్రంగానే ఇస్తుంది. నిజానికి చూడండి, మనకి పెద్దలు ఏం చెప్తారు, మనం స్నానం చేసిన తర్వాతే వంట వండాలని చెప్తారు. అంటే స్నానం చేసిన తర్వాత శరీరం శౌచాన్ని పొందుతుంది. శరీరం శౌచం పొందిన తర్వాతే మనం అగ్నిని ఆరాధన అగ్నిహోత్రుణ్ణి వెలిగించాలి. ఎందుకంటే ఇప్పుడంటే అది తగ్గిపోతోంది, కానీ అగ్ని ఆరాధన అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని వర్ణాల వారు కూడా అగ్నిని ఆరాధించి తీరాల్సిందే. ఎందుకు? ఆయన అగ్నిదేవుడైనప్పటికీ కూడా మన ఇంటి పాచకుడై వంటవాడై మనకి వండి పెడుతున్నాడు. కాబట్టి అగ్ని ఆరాధన అన్నది ప్రతి ఒక్కరి సొత్తు. మరి ఆ అగ్ని ఆరాధన చేసేటప్పుడు మనకి శ్రద్ధ ఉండాలి కదా. అగ్నిదేవుణ్ణి ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో మనం ముట్టుకోలేం కదా. కాబట్టి అగ్ని ఆరాధన చేసేటప్పుడు శరీరం శౌచాన్ని పొందాలి. అలాగే ఆహార పదార్థాలు వండేటప్పుడు కూడా
మనము వండేటప్పుడు చాలా ప్రేమగా ప్రీతిగా కనుక వండితే వాటి రుచి అలాగే వస్తుంది, పిల్లల యొక్క ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. అందుకే గమనించండి, ఇప్పుడు వంట వాళ్ళు వండి పెట్టేటటువంటి భోజనానికి ఇంట్లో ఉన్నటువంటి తల్లి నాయనమ్మ అమ్మమ్మలు వండి పెట్టేటటువంటి భోజనానికి చాలా పుష్టిగా ఉండి ఆరోగ్యవంతులై ఉంటారు. అదే ఏ వంట వాళ్ళలో వండేటటువంటి భోజనం తిన్నటువంటి పిల్లలు సామాన్యంగా కొంత అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ వండేటటువంటి వాళ్ళు అమ్మమ్మ నాయనమ్మలు కాబట్టి పిల్లల మీద ప్రేమతో వీళ్ళు 100 ఏళ్ళు ఉండాలి అన్నటువంటి ప్రేమతోటి మమకారంతో వంట చేస్తారు. మరి వంట వాళ్ళు ఒక జీతం కోసమే చేస్తారు. మనం వండేటటువంటి పదార్థాల మీద మన మనసు యొక్క ప్రభావం 6వ వంతు ఉంటుంది. కాబట్టి ఆ ఆహార పదార్థాలు తిన్నప్పుడు వారికి శక్తి కూడా అలాగే వస్తుంది. అందుకని శౌచాన్ని పొంది మటుకే మనము ఆహార పదార్థాలని తయారు చేయాలి. మరి ఈ రకంగా అగ్ని ఆరాధన చేస్తాము. అలాగే మనము భగవంతుడికి కూడా ఏదైనా నివేదన చేయాలనుకోండి, సామాన్యంగా మనం ప్రతిరోజు మహానివేదన పెడుతూ ఉంటాము. ఆ మహానివేదన అంటే ఏదో వండినటువంటి పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో దేవుడి ముందు పెడితే ఆయన ఒక దృష్టిపాతం చేస్తాడు. అంటే ఒకసారి ఆయన కనులతో ఆయన చూస్తాడు కాబట్టి మనం వండినటువంటి దానిలో ఏదైనా దోషం ఉంటే ఆయన తొలగిస్తాడు. కానీ నిజానికి వారు స్వయంగా వచ్చి ఎప్పుడు పుచ్చుకుంటారు? స్వాహాకారంతో మనము ఎప్పుడైతే హవిస్సునిస్తామో అప్పుడే దేవతలు వచ్చి పుచ్చుకుంటారు. అందుకే యజ్ఞశాలలకి యాగశాలలకి అంతటి ప్రాధాన్యత. యజ్ఞశాలలు ఎక్కడెక్కడ ఉంటాయో, యాగశాలలు ఎక్కడెక్కడ ఉంటాయో 3,000,000 దేవతలు ఆ ప్రదేశంలో వచ్చి కూర్చుంటారు. ఎందుకు? ఎప్పుడు పిలుస్తారో స్వాహాకారంతో మంత్రయుక్తంగా అని 3,000,000 దేవతలు అక్కడ వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ యాగశాల చుట్టూ హోమశాల చుట్టూ ప్రదక్షిణ చేసినా చాలు మనం ఎన్నో ఫలితాలను పొందుతాము. ఆ దేవతలందరూ కూడా వచ్చి అక్కడ సూక్ష్మ రూపాలలో కూర్చొని మనము ఇచ్చినటువంటి హవిస్సుని వాళ్ళు స్వాహాకారంతో ఇస్తే దేవతలు తీసుకెళ్తారు, స్వధాకారంతో ఇస్తే పితృదేవతలు తీసుకెళ్తారు. కాబట్టి మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఎన్నో నియమాలని పాటించాల్సి ఉంటుంది. అందుకనే మనం యజ్ఞశాలకి యాగశాలకి వెళ్ళినప్పుడు మన మనసు ఎంతో అతలాకుతలంగా ఉన్నప్పటికీ కూడా, మన మనసులో ఎన్నో భయాందోళనలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ యాగశాలకు కానీ యజ్ఞశాలకు కానీ వెళ్ళగానే మన మనసు కొంత హాయిగా నిర్మలంగా అయిపోవడానికి కారణం ఏంటి? అక్కడ సూక్ష్మ రూపాలలో భగవత్ స్వరూపాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ భగవత్ స్వరూపాలు ఉన్నటువంటి సన్నిధికి మనం వెళ్ళాం కాబట్టి మన మనసు స్వాంతన పొందుతుంది. అందుకనే యాగశాల యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణ చేయటము, అలా ప్రదక్షిణ చేసి మనము ఆ అగ్నిని ఆరాధన చేస్తాము. కాబట్టే ప్రతి నిత్యము కూడా అగ్ని ఆరాధకులైనటువంటి వారు అగ్నిదేవుడికి వంటంతా అయిపోయిన తర్వాత 2 అన్నం మెతుకులు తీసుకొని కొంచెం నెయ్యి కలిపి ఆ గ్యాస్ పొయ్యి, అంటే ఇప్పుడు మనం ఎక్కువగా గ్యాస్ పొయ్యిలే కదా వాడుతోంది, ఆ పొయ్యి మీదన్నా వేస్తారు. ఇదివరకంటే కట్టెల పొయ్యి కాబట్టి ఒక ముద్ద అన్నం వేసేవారు. ఇప్పుడు అలా వేయలేం కాబట్టి ఆ భగవంతుడికి ఆ అగ్నిదేవుడికి మనము నివేదనగా ఆ నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని వేస్తాం. ప్రతి దానిలో కూడా మనము పరబ్రహ్మాన్ని చూస్తాము. అదే ఆ బ్రహ్మచారిణి తత్వం కూడా చెప్పేది. ప్రతి దానిలో కూడా నువ్వు బ్రహ్మాన్ని చూడరా, ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క పురుగులో, జంతువులో కూడా నువ్వు బ్రహ్మాన్ని చూడు, నువ్వు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడివవుతావు అని ఆ బ్రహ్మచారిణి రూపం తెలియచేస్తుంది. మరి ఈ నవదుర్గలలో ఉన్నటువంటి ఈ బ్రహ్మచారిణి తత్వం వల్ల మనకి ఒక రకంగా అంటే అందరూ కూడా సమానమే అన్నటువంటి భావన కలగటం వల్ల ప్రతి ఒక్కరితో కూడా మనం స్నేహంగా ఉండగలుగుతాము. మన ఇంట్లో పనిచేసే వాళ్ళై ఉండొచ్చు, మనం పనిచేస్తున్నటువంటి మన కార్యాలయంలో పై అధికారులై ఉండొచ్చు. అందరినీ సమానంగా చూస్తూ ఎవరితో ఎలా ఉండాలో మనం తెలుసుకుంటూ అందరితో స్నేహభావంతో ఉండగలుగుతాము. ఈ స్నేహభావం పెరగటం వల్ల ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఎవరైతే ఈ భావాన్ని తెలుసుకొని ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో
వాళ్ళందరికీ కూడా బ్రహ్మతత్వం అనేది ఇరుకలోనికి వస్తుంది. అందుకే ఆ తల్లి నవదుర్గలలో 2వ రోజు అవతారంగా బ్రహ్మచారిణి రూపంలో వచ్చి నువ్వు నన్ను ఆరాధన చేసి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోరా అంటూ మనకి తెలియచేస్తుంది. మరి మనం నవరాత్రులలో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాము. ఇలా పూజ చేసేటప్పుడు మరి మనసు కూడా భగవతి మీద నిలవాలి కదా. అలా నిలవాలి అంటే మనము ప్రతినిత్యము కూడా ఈ నవరాత్రులలో అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలి. ఏదో ఉబుసుకుపోక టీవీ సీరియల్స్ చూడటం కాదు, నిత్యము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ మనము ఆ తల్లిని ఆరాధన చెయ్యాలి. రామకృష్ణ పరమహంస అయితే నాకిప్పుడు పిచ్చి పడుతుంది అని ఎంతో రకాలుగా ఆయన పరితపించేవాడు. పిచ్చి అంటే ఆయన నిరంతరం ఆ కాళికాదేవితో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఆయనకి ఏంటి, ఆ అమ్మవారితో మాట్లాడుతూ ఆ అమ్మవారిని చూడాలన్నటువంటి తపన ఆయన మనసులో ఉండేది. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం ఆలోచించేవాడు, నాకెప్పుడు రా పిచ్చి పట్టేది అని ఆయన ఆలోచించేవాడు. ఒకానొక సమయంలో ఆయన కాళికారాధన చేస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి ఒక ధనికురాలు పూలల్లుతూ ఉంది. పూలల్లుతూ ఉండగా ఆయన వచ్చి వెంటనే ఆ యొక్క ధనికురాలి చెంప మీద గట్టిగా కొట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవాక్కైపోయారు. ఆవిడ చూస్తే అంత ధనవంతురాలని ఈ రామకృష్ణ పరమహంస గారు వచ్చి ఇలా కొట్టాడు, వీడు పిచ్చోడు కాకపోతే ఏంటి అని అందరూ కూడా చూస్తుండగా ఆవిడ కూడా ఒక్కసారి రామకృష్ణ పరమహంస గారు ఎందుకు కొట్టారా అని చూడగానే ఆయన వెంటనే అన్నారు, నువ్వు చేస్తున్న పని ఏంటి, పూలల్లుతున్నావు, ఎవరి కోసం అల్లుతున్నావు, అమ్మవారి కోసం అల్లుతున్నావు. ఇలా అమ్మవారి కోసం పూలల్లేటప్పుడు రేపు నువ్వు కోర్టులో చెప్పబోయేటటువంటి తీర్పు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఒక భగవతిని ఆరాధన చేయటం ఇలా కాదు కదా అనగానే ఆవిడ అవాక్కైపోయింది. కాబట్టి అమ్మవారిని ఎలా పూజించాలో అన్నది మనకి ఈయన అన్నటువంటి మాటల వల్ల తేట తెల్లమవుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మనం కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా.